మెదక్ జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ అవతరణ ఉత్సవం పురస్కరించుకుని తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ భుజంగరావు, అదనపు ఎస్పీ మహేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఆర్ఓ భుజంగరావు మాట్లాడుతూ తెలంగాణ తల్లి ప్రజలలో ఐక్యత, ఆత్మగౌరవాన్ని పెంపొందించే ప్రతీకగా నిలుస్తారని పేర్కొన్నారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను కొనియాడుతూ తెలంగాణ తల్లి యొక్క గొప్పతనాన్ని సుదీర్ఘంగా వివరించారు. తెలంగాణ స్ఫూర్తి తరతరాల పాటు వికసించాలని ఆయన ఆకాంక్షించారు. విగ్రహావిష్కరణకు ముందు జిల్లాధికారులు, సిబ్బంది అందరూ కలిసి జై జై హే తెలంగాణ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమానికి ఇప్పుడే విచ్చేసినటువంటి మరి ధర్మదండధరులై శాంతి భద్రతలను మెదక్ జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి అందరికీ నా యొక్క నమస్కారములు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైన సందర్భంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రాలలో, కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సమావేశం ఈరోజు 10 గంటలకు జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం డిసెంబర్ 9వ తారీఖు రోజు మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి సెలబ్రేషన్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. ఆ ఉద్దేశ ప్రకారంగా ఈరోజు మనం ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. అలాగే మనకు ఉద్యమంలో తెలంగాణ తల్లి గురించి ఎంతోమంది పోరాడినరు. అలాగే మనం తెలంగాణ సాధించుకున్నాం. ఆ తెలంగాణ ఎల్లప్పుడూ గుర్తుండాలని చెప్పి మనకు తెలుగుంటి ఆడపడిచి ఎలా ఉంటుందో ఆ విధంగా మన విగ్రహం ఏర్పాటై ఇక్కడ చూసుకుంటున్నాము. అలాగే ప్రతిరోజు చాలామంది కలెక్టరేట్కు వివిధ ప్రాంతాల నుంచి చాలామంది వస్తారు. తెలంగాణ తల్లి ఎప్పుడు మనందరి హృదయాలు ఉండే విధంగా ఉండాలని చెప్పి మనం ఈ యొక్క ఆవిష్కరణ చేసుకున్నాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ సమావేశానికి వచ్చి విజయవంతం చేసినందుకు ముఖ్యంగా మా పోలీస్ బండ చెప్పుకుంటూ ముగిస్తున్నాం. తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు ప్రతి సంవత్సరం డిసెంబర్ 9వ తారీఖున జరుపుకునే విధంగా నిర్దేశించిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనం ఇక్కడ ఆవిష్కరించుకున్నాం. ప్రభుత్వ ఆదేశాల క్రమంగా మనకు తెలుసు, భారతమాత అని మనము అనుకుంటూ ఉంటాం. మన దేశం మొత్తానికి, దేశానికి ఒక ప్రతిరూపంగా మనం భారతదేశానికి భరతమాత అని పెట్టుకొని ఒక విగ్రహాన్ని మనం మనసులో ప్రతిష్ఠించుకున్నాం. అదేవిధంగా తెలంగాణలో కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగిన తర్వాత ఈ యొక్క భూమికి, ఈ యొక్క నేలకు ఒక రిఫ్లెక్షన్ ఉండాలి. కాబట్టి దానిలో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించుకొని దాన్ని ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ప్రతిష్ఠించుకునే విధంగా ఈ రోజున గవర్నమెంట్ వారు, ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాల క్రమంగా మన మెదక్ జిల్లాలో ఐడిఓసి ముందర ఈ యొక్క స్టాచ్యూని, విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతున్నది. దీనిలో భాగంగా ఆర్ఎండ్బి వారు అన్ని జిల్లాల్లో కూడా సేమ్ డిజైన్, తర్వాత సేమ్ ప్లేసు, అంటే గవర్నమెంట్ వారు నిర్దేశించిన క్రమంగా ఒక రిప్లికా ఒకటి ఇచ్చి అంతా ఇట్లే ఉండాలనే ఆదేశాలతోటి మన దగ్గర కూడా ఈరోజు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మనకు ఆవిష్కరించుకునేటువంటి అవకాశాన్ని ఆర్ఎండ్బి వారు ప్రభుత్వ ఆదేశాల క్రమంగా కల్పించారు.